హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ లాగ్. ఈరోజు వచ్చేసి నర్సీపట్నం నుంచి అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాను. దగ్గర ఒక 70 km అయితే ఉంటుంది. ఒక 1.5 hour జర్నీ అయితే ఉంటుంది అన్నమాట వైజాగ్. సో హైవే అయితే ఇది ఊరు. చాలా ప్రశాంతమైన వాతావరణం, ఇంత పల్లెటూరు బాగుంటుంది. ఇవి వెళ్ళే దారి అన్నమాట. మ్యాక్సిమం ఏంటంటే బైక్స్ మీదే వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఎక్కువ జర్నీ ఏమి ఉండదు. సో బైక్స్ మీదే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. Back in my lane, I cannot sit in one place like a stain. Sharing that paper like ripping the page. I'm gonna be the last one to remain. Walk with the nearest, I'm spitting that flame. Hop out the cycle like it ain't a thing. Doing them hills, we running up. Hotel bar after the gig. Something to sip and getting drunk. But a case, baby, we gonna dip. Was on bad in them apartments, started hitting the target, started flooding the market, started moving smarter. ఈ టెంపుల్ తాళపాలెం దగ్గరలో ఒక 2-3 kilometers దగ్గరలో ఉంటుంది నర్సీపట్నం నుంచి ముందుకి. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది బిగ్ మిస్టేక్ ఏంటంటే తాళపాలెం దాటాక వైజాగ్ వచ్చేటప్పుడు సో స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇది చూసారా విశాఖపట్నం, ఇక్కడ బోర్డు ఉంటుంది. బోర్డు ఈ విశాఖపట్నం బోర్డు దగ్గర నుంచి ఈ లెఫ్ట్ సైడ్ రావాలి. ఇప్పుడు కార్ అది వెళ్తుంది కదా, అటు సైడ్ నుంచి వెళ్తే మన వైజాగ్ వస్తుంది. స్ట్రైట్గా కానీ వెళ్ళిపోతే ఆనందపురం, పెందుర్తి ఇలా వేరే రూట్ వెళ్ళిపోతారు. చాలామంది మిస్టేక్ అయ్యి బ్యాక్ వచ్చేస్తారు అన్నమాట. సో దీని పక్కనే డైట్ కాలేజ్ ఉంటుంది. ఇది డైట్ కాలేజ్ అన్నమాట. వేళ ఎవరైనా వచ్చేటప్పుడు ఇటు సైడ్ నర్సీపట్నం నుంచి కానీ వైజాగ్ వచ్చే వాళ్ళైతే ఇది మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ రావడానికి చూడండి. ఇక్కడ బోర్డు ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్ అయితే రండి. చాలామంది తిరిగి బ్యాక్ వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాము. సో చాలా రోజుల నుంచి లేకపోవడం వల్ల ఫుల్ డస్ట్ పట్టేసింది అన్నమాట ఇల్లంతా. వచ్చేసి మామిడికాయలు ఉన్నాయి. చాలా కొమ్మలు కోస్తున్నట్టున్నారు. ఇది ఎంతవరకు ఉండేది, ఏదో తొండ కొట్టినట్టుంది. మామిడి పండు అయిపోయింది. అన్నీ మామిడికాయలు. కానీ ఓనర్ మాత్రం అన్నీ లెక్క పెట్టుకుంటాడు, ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నీ. సో తెంపడానికి అయితే లేదు, వండి చూడడానికి. ఇక్కడ ఎంతో ప్రేమగా పెంచుకుని మొక్క ఉండేది, అది ఎండిపోయింది. లోపల రాగానే చాలా వేడిగా ఉంది మొత్తం అంతా. ఈ పైన ఏమీ లేదు, సో ఓపెన్ అన్నమాట. సో దానివల్ల హీట్ అంతా కిందకి దిగిపోతుంది. ఓన్లీ ఒక రూమ్లో సీలింగ్ ఉంది, సో మిగతాదంతా ఓపెన్లో ఉందన్నమాట. సో దానివల్ల ఫుల్ హీట్. వేయాలి ఏదైనా వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదా మేడ మీద వేయడానికి, సో అది వెయ్యాలి. మ్యాక్సిమం దుబాయ్లో కూడా ఎండలు ఉంటాయి కానీ ఇంత చెమట ఉండదు, ఎందుకంటే కొంచెం గాలి వేస్తూ ఉంటుంది. సో ఎక్కువ చెమట కూడా ఎక్కువ ఏం అనిపించదు. ఇక్కడ ఏంటంటే ఉక్కపోత వల్ల ఫుల్ చెమట పట్టేసి ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ కూడా వైజాగ్లో కూడా ఎక్కువ ఉంది చాలా ఎండ. ఈ పక్కన వచ్చేసి మా రూమ్ పక్కన వచ్చేసి హౌస్ పక్కన వచ్చేసి లేడీస్ హాస్టల్ అన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి లేడీస్ హాస్టల్. సో బ్యాచిలర్స్కి అయితే కొంచెం పండగగానే ఉంటుంది. సో మన ఫ్యామిలీ కదా, అలాంటి పప్పులు ఉడకమాట. అది విషయం.